మినపవడ చేస్తున్నానండి. మినపప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు అండి. ఇవి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేయట్లేదండి, కావాలంటే వేసుకోండి. నేనైతే అల్లం ఉంది కాబట్టి కారం సరిపోతుంది. వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ రాయాలండి. పిండి మనకు కావాల్సిన సైజులో తీసుకోవాలి. ఈ వడలన్నీ సిమ్లో పెట్టి కాల్చాలండి. నూనె వేయొద్దు. నూనె లేకుండా చేస్తున్న వడలు ఇవన్నీ మళ్ళీ తిరగేయాలండి. రెండు సైడ్లు బాగా కాలనివ్వాలి. నూనె లేకుండా చేసే వడలండి ఇవి. మనం ఎక్కువ నూనెలో వేసుకోకుండా ఇలా కూడా చేసుకుంటే హెల్త్ చాలా మంచిది. మళ్ళీ కాసేపు కాలనివ్వాలి. మినపవడలు రెడీ అయిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మినపవడ రెడీ అయిపోయిందండి. టేస్టీ వడ, ఆయిల్ లేకుండా చేసుకునే వడ. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ కొంచెం నంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి బాగా ఉడికింది లోపల. చాలా టేస్ట్గా ఉందండి. మనం దీనికి చట్నీ లేకుండానే తినవచ్చు.